ఈ యువరాణి 16 సంవత్సరాల వయసులో ఒక సూదితో పొడవబడి లోతైన నిద్రలోకి జారిపోతుందని మాలిఫిసెంట్ శపిస్తుంది. దాని నుండి ఆమెను నిజమైన ప్రేమ యొక్క ముద్దు మాత్రమే మేల్కొల్పగలదు. రాజు యువరాణిని సురక్షితంగా ఉంచడానికి ఒక దూర ప్రాంతంలో దాచాడు. ఆమెను చూసుకోవడానికి 3 సేవకులను మాత్రమే వదిలిపెట్టాడు. అయినప్పటికీ మాలిఫిసెంట్ యువరాణిని కనుగొనింది. కాని యువరాణి యొక్క ముచ్చటి రూపం ఆమె హృదయాన్ని తాకింది. ఆమె నిశ్శబ్దంగా యువరాణిని కాపాడింది. కాలం గడిచే కొద్దీ యువరాణి మరింత అందంగా పెరిగింది. మాలిఫిసెంట్ ఆనందంగా ఉన్న యువరాణిని చూసి సంతోషంగా నవ్వింది. ఆ రోజు యువరాణి అడవిలో ఒక యువరాజును కలిసింది మరియు వారు ఒకరినొకరు ప్రేమించారు. కాని 16వ సంవత్సరం వచ్చింది మరియు రాజు యువరాణి యొక్క విధిని మార్చలేకపోయాడు. ఆమె లోతైన నిద్రలోకి జారిపోయింది. మాలిఫిసెంట్ యువరాజును తీసుకుని రాజు ఏర్పాటు చేసిన ఉచ్చులను తప్పించుకుంటూ నిద్రిస్తున్న యువరాణిని కలవడానికి వెళ్లారు. యువరాజు మాలిఫిసెంట్ చెప్పినట్లు యువరాణిని ముద్దు పెట్టాడు. కాని యువరాణి మేల్కొనలేదు. ఒక్కసారి మాత్రమే కలిసిన వ్యక్తి నిజమైన ప్రేమికుడు ఎలా అవుతాడు? మాలిఫిసెంట్ యువరాణిని విచారంగా చూసింది. యువరాణి తనకు ఇంత ముఖ్యమైనది అవుతుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఆ తర్వాత ఆమె యువరాణిని ముద్దు పెట్టింది. అద్భుతంగా యువరాణి మేల్కొన్నది. ఈ మూవీ నేమ్ మాలిఫిసెంట్.